ఇందాకనే రోలుకుంట సూర్యసిన చూడడం జరిగింది. డైరెక్టర్ బై అనిల్ కుమార్ పల్లా. చాలా అద్భుతంగా డైరెక్ట్ చేయడం జరిగింది. సో మన యాక్టర్ నాగార్జున నిజంగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. సో నిజంగా ఒక పల్లెటూరు కుర్రాడు ఎలా ఉంటాడో అలానే యాక్ట్ చేయడం అంటే చాలా గొప్ప అనిపించింది. సినిమా యొక్క ప్లాట్ ఏంటంటే, సో మతం కన్నా మానవత్వం గొప్పది అనే ప్లాట్ మీద తీసుకోవడం జరిగింది. కులం కన్నా కుటుంబం గొప్పది అన్నట్టుగా ఈ సినిమాలో ప్లాట్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. చాలా మంచి కాన్సెప్ట్ తో తీసుకున్న మూవీ. ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరు వాతావరణం ప్రతి ఒక్కరు కూడా చాలా నచ్చే సినిమా అన్నమాట. నిజంగా ఈ సినిమాలో గానీ ఆద్య గానీ భవానా గానీ సో అద్భుతంగా కూడా యాక్ట్ చేయడం జరిగింది. మంచి ప్లాట్. సినిమాలో కూడా సో యూత్ కావాల్సిన ఎలిమెంట్స్ కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు ఊహించిన రీతిగా ఈ సినిమా ఈ రకంగా ఉంటుంది అన్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సో క్లైమాక్స్ ముందు 20 minutes అయితే సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మంచి ప్లాట్స్మర్ అనేది. సో నిజంగా ఒక అగ్రవర్ణ కులాలకి మధ్య ఒక పేదవర్ణ నిరుపేద వాళ్ళ జరిగే ఒక యుద్ధానికి బట్టి సో ఏం జరిగింది, సో వాళ్ళు ఏ రకం ఇబ్బంది పడ్డారు, సో ఎవరు గెలిచారు అనే పాయింట్ మీద చాలా మంచిగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే గుండెలు కత్తుకునేలా అనిపించింది. అంతా చాలా కనెక్ట్ అయిపోతారు. సో మెయిన్ ఏదంటే సినిమా వాళ్ళకైతే ఇది మంచి వీకెండ్ లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఆ విష్ ఆల్ బెస్ట్. నిజంగా నాకు ఈ విషయం మెయిన్ ఎంత అనిపించింది అంటే హీరోయిన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో దాయి దామ అదిరిపోయింది బై సినిమా. ఇంటి ముందు నాతం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్. క్లాస్ లో వాడతాం డస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. సో నాకు ఒక పాయింట్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది అనమాట. నిజంగా జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉందా హీరోయిన్ పాప సినిమాలో. ఈ సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. లాస్ట్ విషయం వాషింగ్ పౌడర్ నిర్మా ఇస్మా జుడిపోతే మీ కర్మ. మంచి సినిమా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.